నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. బీఆర్ఎస్ పార్టీ తమ క్యాడర్ను గాలికి వదిలేశారా? సోషల్ మీడియాలోనే బీఆర్ఎస్ తన ప్రతాపం చూపుతుందా? అందుకేనా ఫలితంగా జుబ్లీలో ఓడిపోవాల్సి వచ్చింది? కేటీఆర్, హరీష్ రావులు కేవలం కృష్ణార్జునుల్లా బిల్డప్కేనా? మాజీ మంత్రి హరీష్ రావు పాల వ్యాపారంతో దోపిడీ చేశారా? బీఆర్ఎస్ నేతలు అక్రమాలతో కోట్లకు పడగలెత్తారా? ఇవి కేవలం కల్వకుంట్ల కవిత వెలిబుచ్చిన ప్రశ్నలు మాత్రమే. మెదక్ పర్యటనలో కవిత కారు పార్టీపై పలు ప్రశ్నలు, విమర్శన అస్త్రాలను సంధించారు. ఈ విశేషాలను తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ పూర్తిగా చూడాల్సిందే. మెదక్ పర్యటనలో కవిత కారు పార్టీపై పలు విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో మాత్రమే బీఆర్ఎస్ ఉందని, అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిపోయిందని విమర్శలు చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. మెదక్ జిల్లాలో పర్యటిస్తున్న ఆమె మీడియాతో ముచ్చటించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు సహా పలువురు బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె. మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా మానేసి ప్రజల్లోకి రావాలని సూచించారు. బీఆర్ఎస్ క్యాడర్ వేల మంది తమతో టచ్లో ఉన్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు ఆమె. నష్టాలలో పాల రైతులు ఉన్నారని పేర్కొన్నారు. హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఉన్న మెదక్లో తలసరి ఆదాయం ఏమాత్రం పెరగలేదని అన్నారు. పాల రైతులు ఇప్పటికీ నష్టపోతున్నారని ఆమె అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు, ఆయన సతీమణి ప్రైవేటు పాల వ్యాపారం పెట్టుకుని లాభాలు పొందుతున్నారని అన్నారు. ఎస్సీ ఎస్టీ గురుకులాలకు పాలు పోసి లాభాలు పొందారని ఆరోపించారు. సీఎంపీఆర్ఓ అయోధ్యారెడ్డి హరీష్ రావు పాల వ్యాపారం అక్రమమని చెప్పారని అన్నారు. ఇక హరీష్ రావు ఇన్ని అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు చేస్తున్నా సీఎంకి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా కనీసం సీఎం స్పందించడం లేదని ఆమె అడిగారు. హరీష్ రావుకి సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న ఒప్పందం ఏంటో సమాధానం చెప్పాలని నిలదీశారు. పాల రైతులకు మంచి సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులు వాళ్ళు ప్రైవేట్గా పాల వ్యాపారాలు పెట్టుకున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు టెండర్లు లేకుండానే పాలు అమ్ముకొని వాళ్ళు పైసలు సంపాదించుకున్నారు. హరీష్ రావు గారు, వారి ఫ్యామిలీ, వారి సతీమణి అందరూ. కానీ మరి పాల రైతులకు మాత్రం లాభం జరగలేదు. ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఈ ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి ఇప్పుడున్న ప్రభుత్వంలో అఫీషియల్ పిఆర్ఓ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ గారు అయోధ్యారెడ్డి బోరెడ్డి గారు 2024 సెప్టెంబర్ 22 రోజు 2024 సెప్టెంబర్ 22 రోజు ఒక ట్వీట్ చేసి ఏమనంటే, హరీష్ రావు గారు వారి సతీమణి పాల వ్యాపారంలోకి దిగిండ్రు. టెండర్లు లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలకు వీళ్ళు పాలు సప్లై చేసుకున్నారు. అది బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు దక్కాల్సినటువంటి అవకాశాలను వీళ్ళు తీసుకొని వీళ్ళు పాల మీద డబ్బు సంపాదించుకున్నారని చెప్పిండ్రు. కానీ ఆ తర్వాత 4-5 రోజులలో ట్వీట్ గాయం. అంటే ఇంత అవినీతి ప్రస్ఫుటంగా కనబడుతున్నా ప్రతి జిల్లాలో, నేను నల్గొండలో చెప్పిన, వరంగల్లో చెప్పిన, ఆదిలాబాద్లో చెప్పిన, ఇప్పుడు మెదక్లో చెప్తున్నా, హరీష్ రావు గారి బినామీలు, వారి కంపెనీలు, వారి దందాలు. ఇంతవరకు ముఖ్యమంత్రి గారు కనీసం కదులుతలేరంటే హరీష్ రావు గారికి, ముఖ్యమంత్రి గారికి ఉన్న అండర్స్టాండింగ్ ఏంటిది, ఎందుకోసం ఆయనను కాపాడుతున్నాడు, ఈ ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బీఆర్ఎస్ను మోసం చేసింది హరీష్ రావేనని ఆమె అన్నారు. అనంతరం జూబ్లీహిల్స్ ఎన్నికలలో కుట్రలు జరిగాయని కవిత ఆరోపించారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు అన్నీ చెబుతానని ఆమె అన్నారు. ఇక హరీష్ రావు బీఆర్ఎస్ని మోసం చేశారని ఆరోపించారు. హరీష్ రావు తండ్రి మృతి చెందిన సమయంలోనూ భజన పరులు భజన చేశారని అన్నారు. ఓ సభ సక్సెస్ కాగానే కేటీఆర్, కేసీఆర్ ఫోటోలను నెత్తిపై పెట్టుకుని తానే చేశానని అనుకున్నారని అన్నారు. హరీష్ రావు లేకపోతే కేసీఆర్ లేడు అన్నట్లుగా ఆయన బిల్డప్ ఇచ్చుకున్నారని అన్నారు. మెదక్లో పద్మాదేవేందర్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారు. వీళ్లకి హరీష్ రావు సపోర్టు చేశారని ఆరోపించారు. కేటీఆర్, హరీష్ రావులు కృష్ణార్జునుల్లా బిల్డప్ ఇచ్చి కార్యకర్తలను మోసం చేస్తున్నారని అన్నారు. వీళ్ళకి ఒకరిపై ఒకరికి బాణాలు వేసుకోవడం సరిపోతుందని అన్నారు. వీళ్లకు వీళ్ళు ట్వీట్లు చేసుకోవడం తప్ప ఏమీ చేయలేదని విమర్శించారు ఆమె. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కదా ఏళ్ల తరబడి చేసే మోసం. అంటే మీకు ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాడు. నిన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నేను ఒక మాట చెప్పిన, నాకు జూబ్లీహిల్స్ ఎన్నికతో సంబంధం లేదు భయ్ అని చెప్పిన. సరే, అయినా సరే ఒక 15 మంది ఇండిపెండెంట్లు వచ్చి నా దగ్గరికి, అక్క ఇట్లా మేము విత్డ్రా చేసుకుంటాము, ఎవరికి సపోర్ట్ చేయమంటారని అడిగారు.
నేనన్నా నాకు సంబంధం లేదు బై జూబ్లీ హిల్స్ ఎన్నిక, మీరు ఎవరి దగ్గరికి కన్నా పోండి అని చెప్పి వాళ్ళు చక్కగా హరీష్ అన్న దగ్గర పోయారు. తర్వాత వాళ్ళు చెప్పిన ముచ్చట నేను నాకు తెలియదు. చక్కగా వాళ్ళు హరీష్ అన్న దగ్గర పోయాను. నేనంటే బీఆర్ఎస్ పార్టీలు లేను, నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి నేను దూరం ఉన్నా. హరీష్ రావు కూడా అదే ఆన్సర్ చెప్పారట, మీ ఇష్టంపై ఎవరికైనా వేసుకోరు అన్నారట. అంతకన్నా ముందేం చేసిర్రు హరీష్ రావు గారు అంటే బీఆర్ఎస్కి మోసం చేసినట్టే కదా. అంతకన్నా ముందేం చేసిర్రు హరీష్ రావు గారు ఎలక్షన్ పెట్టక ముందే ఇవోగి పలానా క్యాండిడేట్ని పెడితే మీకు సపోర్ట్ చేస్తా కాంగ్రెస్ కానీ చెప్పపిరట పైకి, వాళ్ళు వద్దన్నారట. అన్నాక ఈయన సైలెంట్ అయింది. అంటే గమ్మత్ ఏముంటుంది హరీష్ రావు గారిది అంటే తెలియడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఇవాళ వారి అన్ఫార్చునేట్ వారి తండ్రి గారు చనిపోయినారు. అయితే వారు లోపల ఉన్నారు ఇంట్లో. అక్కడి నుంచి కూడా ఎలక్షన్ అవుతున్న సమయంలో టెలికాన్ఫరెన్స్లు అవి ఇవి పెట్టి మాట్లాడారు. అప్పుడు హరీష్ రావు గారి భజన పరులంతా ఏం బిల్డప్ ఇచ్చిరు, హరీష్ అన్న ఇంత కష్టంలో కూడా పార్టీ కోసం నిలబడి టెలికాన్ఫరెన్స్ పెడుతున్నారు అన్నారు. రిజల్ట్ ఉల్టాయే వరకు ఏం భజన మొదలెట్టింది నిన్నటి నుంచి. హరీష్ అన్న లేకపోయా, హరీష్ అన్న ఉంటే అసలు ఇక ఒక్క సీటు కానీ వేసి ఉంటే హరీష్ అన్న జూబ్లీస్ గెలుచుతుంటే మన లెవెల్లో మళ్ళీ పెడుతున్నారు. అంటే వెంటనే తప్పించుకోవడం, అప్పటి వరకు మోసం చేయడం ఇది హరీష్ రావు గారి నైజం. సో ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేడు అన్నట్టు చాలా టైం పట్టింది. ఏదో నాకు తెలిసింది కాబట్టి నేను గట్టిగా మాట్లాడుతున్నా నన్ను బయట హరీష్. ఇక బీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డి, మదన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డిలు గతంలో ఎలా ఉండేవారని, ఇప్పుడు 100 కోట్లు వారికి ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నల వర్షం కురిపించారు. తామే ప్రధాన ప్రతిపక్షంగా పనిచేశామని ఉద్ఘాటించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్ఫూర్తితోనే తాము ప్రజల కోసం పనిచేశామని స్పష్టం చేశారు కవిత. రైతులను బలి చేస్తున్నారన్న ఆమె బీఆర్ఎస్కు చెందిన పెద్ద రైతుల కోసం చిన్న రైతులను బలి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. హరీష్ రావు ఫామ్ హౌస్ ఆ సమీపంలో ఉండటంతోనే రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చారని రైతులు చెబుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ నేతలు గంగుల కమలాకర్, నవీన్ రావు ఓ ల్యాండ్ కోసం RRR అలైన్మెంట్ మార్చారని అన్నారు. వీళ్లు చేసే అరాచకాల వల్లే గత ఎన్నికలలో టీఆర్ఎస్ ఓడిపోయిందని అన్నారు. వీరంతా కేసీఆర్ను తప్పుదోవ పట్టించి అక్రమాలకు పాల్పడినట్లుగా పేర్కొన్నారు. మరి ఎందుకోసం వంకర తిరిగింది రింగ్ రోడ్ అని వారిని రైతులను అడిగితే పెద్ద నాయకులు దాదాపు 3 పేర్లు చెప్పిన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్ద నాయకులవి. వారికి ఉన్నటువంటి ఫామ్ హౌస్లు, వారికి ఉన్నటువంటి భూములను కాపాడుకోవడానికి అలైన్మెంట్ మార్చిండ్రు. తద్వారా చిన్న రైతులు దాదాపు 56 మంది రైతులకు వాళ్ళది 59 ఎకరాలు పోతుంది. అంటే 56 మంది రైతులు 59 ఎకరాలు అంటే అందరికీ కూడా ఎకరం కన్నా తక్కువనో, ఎవరో ఒకరికి ఉంటే 2 ఎకరాలు, అర్ధ ఎకరం, పావు ఎకరం అట్లా ఉన్న రైతులది 56 మంది రైతులది 59 ఎకరాలు రింగ్ రోడ్ కోసం తీసుకుంటున్నారు. మరి పెద్దవాళ్ళు ఎవరు అని అంటే ఒక దగ్గరనేమో రెడ్డిపల్లి, చిప్పల్తిర్తి, తునికి ఈ 3 గ్రామాల మధ్యలో ఒక 400 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. దాని అలైన్మెంట్ మార్చి ఈ ఫామ్ హౌస్ పక్క నుండి పోయేటట్టు చేసుకున్నారు. తద్వారా ఆ భూమి విలువ పెరగాలని అక్కడ ఒక 5 స్టార్ రిసార్ట్ రన్ చేస్తూ ఉన్నారు. దాంట్లకు ఈ గ్రామాల ప్రజలకు ఎంట్రీ లేదట. సో ఈ గ్రామస్తులు అక్కడ ఏముందో చూద్దామని పోతే బైక్ మీద దొంగతనంగా మేము సంగారెడ్డి వాళ్ళం, హైదరాబాద్ వాళ్ళం అని చెప్తే అందులోకి రానిచ్చిరేరు ఫంక్షన్ ఉన్నప్పుడు. వాళ్ళు చూసొచ్చి చెప్పినటువంటి మాట గ్రామస్తులు, ఇది నాకు ప్రూఫ్ లేదు, కాకపోతే వాళ్ళు చెప్పేటటువంటి పేరు ఈ ఫామ్ హౌస్ హరీష్ రావు గారిది అని చెప్తా ఉన్నారు. నరసాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి కౌడిపల్లి ఎస్టీ బాలుర వసతి గృహం పేరిట 1.5 లక్షల కిరాయి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఈ హాస్టల్ను మార్చాలని డిమాండ్ చేశారు. RRRలో భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు ₹1 కోటి ఇవ్వాలని, లేదంటే భూమి ఇవ్వాలని ఆమె సూచించారు. ఎక్స్ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారికి నెలకు ₹1,60,000 కిరాయి వస్తుంది, బాజాప్తా బై చెక్ వస్తుంది. అంటే ఈ హాస్టల్ని ఎస్టీ బాయ్స్ హాస్టల్ ఏదైతే పెట్టిరో అది కనుక కేసీఆర్ గారు చూసి ఉంటే ఎట్టి పరిస్థితులలో ఒప్పుకునే వాళ్ళు కాదు. ఎస్టీ బాయ్స్ హాస్టల్ శాంక్షన్ చేసిరు, దానికి డెఫినెట్గా ఒక సేఫ్ బిల్డింగ్ ఉండాలి. అంటే అప్పుడున్న ఎమ్మెల్యే గారు ఆయన మడగల్ని ఇచ్చేసిడు. ఎంత అన్యాయం అండి. సరే పోనీ టెంపరీగా లేదో 2 నెలలు 3 నెలలు నలిపినట్టు ఒకటి, 5 సంవత్సరాల నుంచి అదే కథ. 5 సంవత్సరాలలో మార్చుకోరాదా? పోనీ 2 నెలలు 3 నెలలు ఐ అండర్స్టాండ్. కానీ 5 సంవత్సరాల తర్వాత కూడా ప్రత్యేకంగా బిల్డింగ్ కట్టించకుండా, లేదు మంచి బిల్డింగ్లోకి మార్చకుండా చాలా అన్యాయం, ఇది చాలా దారుణం. ఇప్పుడున్న ప్రభుత్వాన్నైనా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమీడియట్గా హాస్టల్ మార్చండి దయచేసి. నేను వెళ్ళి చూసిన, అక్కడ కూర్చొని పిల్లలతో పాటు తిన్నా, మంచిగా ఉంది, ఫుడ్ బాగుంది, టీచర్స్ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా రోడ్డు మీద కూర్చొని వాళ్ళు ఏం చదవాలి, ఆ పొల్యూషన్ ఎట్లుంటుంది, దయచేసి ఆలోచించవలసిందిగా
ఇప్పటి ప్రభుత్వానికి నేను చెప్తా ఉన్నా. సో బేసికల్లీ సెకండ్ రెడ్డిపల్లి ప్రాంతానికి పోయినప్పుడు ఆ రెడ్డిపల్లి రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వారి కోసము కలెక్టర్ గారు వచ్చి ఏం చెప్తారంటే, మీ ట్రిప్లర్లో పోయేటటువంటి మీ భూమిని నేను 3 విడతలుగా పేమెంట్ చేస్తాను అని చెప్తున్నాడు కలెక్టర్ గారు. కానీ ప్రజలు నమ్మడం లేదు. నేను కోరేది ఒకటే కలెక్టర్ గారిని, మీరు 3 విడతలుగా డబ్బులు ఇస్తా అంటే 3 విడతలుగా ఎకరానికి మీరు ఇస్తానన్నటువంటి 44 లక్షల రూపాయలు కాకుండా 1 కోటి రూపాయలు ఇవ్వాలని అక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రజలు. అది కూడా మీరు రిటర్న్లో ఇవ్వండి, రాసి ఇవ్వండి, మేము 3 దఫాలుగా ఈ 1 కోటి రూపాయలు పేమెంట్ చేస్తామని రైతులు భూమి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. లేదంటే అక్కడ కాళేశ్వరం కాలువ ఏదైతే ఆ ఊరు నుంచి పోతుందో అక్కడ ఒక 156 ఏకర్స్ 156 ఎకరాలు ఎక్సెస్ ఉన్నది ల్యాండ్. భూమికి బదులుగా భూమి ఇవ్వమని అక్కడ రైతులందరూ కూడా వాళ్ళ మాటగా మీడియా తరఫున ప్రభుత్వానికి చెప్పమని నాకు నిన్న కోరినారు. భూమి బదులు భూమి ఇచ్చినా వెళ్ళిపోతాం, లేదు 1 కోటి రూపాయలు పర్ ఏకర్ ఇస్తాం, 3 దఫాలుగా ఇస్తామని రాతపూర్వకంగా ఇచ్చినా వెళ్ళిపోతామని చెప్పి వారు కోరడం జరిగింది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.